హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మోనీ లైఫ్ డైరీ. మీ అందరితో నేను ఊటీ సిరీస్ గురించి షేర్ చేసుకుంటా అని చెప్పా కదా. మా హస్బెండ్ దీపావళికి ఊటీ వెళ్ళారు. సరే వీడియో తీయండి, నేను మా వాళ్ళతో షేర్ చేసుకుంటాను అని చెప్పాను. చూడండి, ఇంకోసారి తనకు పని చెప్పకూడదు అనుకున్నారో ఏమో మరి. రోడ్లు, చెట్లు, పుట్లు తీశారనమాట. తీసే విధానంలో తీస్తే అవి కూడా చాలా అందంగా ఉండేవి. తనకు తెలియలేదనుకుంటా. సో దానికి కారణం ఏంటి అని కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఊటీలో ఏమేమి ప్లేసులు చూడొచ్చు, ఎప్పుడు వెళ్ళాలి అన్న విషయాలు కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నేను నవంబర్ 5 లోపు 1000 మెంబర్స్ రావాలనుకున్నాను సబ్స్క్రైబర్స్. ఇంకా 2 డేసే ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూ చూడండి ఎంత బాగుందో. అసలు నిజంగా చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఏంటంటే ఆ రోజు ఫుల్ వర్షం, ఇంకా మబ్బులన్నీ కూడా కొండల మీద దిగినట్టు చాలా బాగుంది. ఇంకా విషయానికి వచ్చేస్తే మా హస్బెండ్ దీపావళి రోజున మధ్యాహ్నం 3ంటికి బయలుదేరారు. అప్పుడే క్లైమేట్ అనేది బాగా మబ్బు పట్టేసి వర్షం పడేట్టు ఉందనమాట. ఫ్రెండ్స్తో వెళ్ళారు. ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో. తీస్తే కనుక చాలా బాగుండేది. వెనకాలన్నీ కూడా టీ తోటలు. బాగుంది కదా. ఒక 5 నిమిషాలు ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు తీసినట్టయితే బాగుండేది. సరే తనకు తెలియలేదు. ఓకే, నెక్స్ట్ టైం నేను వెళ్ళినప్పుడు మంచిగా నేను మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఇంకా పిల్లలతో నేను ఎక్కడికి వెళ్తలేదనమాట. అది కాకుండా ఒకసారి నేను కొడైకెనాల్ వెళ్ళినప్పుడు, అది హిల్ స్టేషన్ కదా, మార్నింగ్ 4 o'clock బయలుదేరాము. ఇంకా అప్పుడు ఏంటంటే నాకు బాగా గ్యాస్ ఫామ్ అయిపోయి, ఇంకా హిల్ స్టేషన్లో బస్సు కొండ చుట్టూ అలా తిరుగుతూ వెళ్తుంది కదా, ఇంకా నాకు తలనొప్పి వచ్చేసి వాంతులు అయిపోయినాయి అనమాట. అంటే మేము ఒక 20 to 30 మెంబర్స్ వెళ్ళాము బుక్ చేసుకుని. సో ఇంకా ఏంటంటే ఫుల్ వామిటింగ్ అయిపోయి అసలు ఏం ఎంజాయ్ చేయలేదు. కాకపోతే నాకు అక్కడ బాగా నచ్చింది ఏంటంటే మటన్ బిర్యానీ చాలా బాగుంటుంది. టేస్ట్ బాగుంది, క్వాంటిటీ కూడా బాగుంది, క్వాలిటీ కూడా బాగుందన్నమాట. సో మీరు వెళ్తే కనుక ట్రై చేయండి. ఇంకా ఊటీ, కొడైకెనాల్ రెండు కొంచెం కూలింగ్ ప్లేసులు కాబట్టి సేమ్ టు సేమ్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఊటీలో స్పెషల్ బొటానికల్ గార్డెన్ ప్లస్ రోజ్ గార్డెన్. మొత్తం అసలు 1000+ ఫ్లవర్స్ ఉంటాయి బొటానికల్ గార్డెన్లో. మీరు ఒకసారి వెళ్తే కనుక ట్రై చేయండి. అది కాకుండా మనం కొన్ని గార్డెన్స్లో చూస్తాం కదా, గ్రాస్తో కట్ చేస్తారు యానిమల్స్ని. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఊటీలో ఫ్లవర్స్తో చేస్తారనమాట. అది వింటర్ సీజన్లో, అంటే వాడిపోకుండా ఉంటాయని చెప్పి. అంటే వింటర్ సీజన్లో బాగా చల్లగా ఉంటుంది కాబట్టి పువ్వులు తొందరగా వాడిపోవు. కాబట్టి ఇంకా అప్పుడు ఫ్లవర్తో చేస్తారు. ఖచ్చితంగా చూడండి. అసలు వ్యూ చూడండి ఎంత బాగుందో. కొండల నుంచి మేఘాలు కొండల మీద దిగినట్టు ఎంత బాగుందో. అవన్నీ కూడా వీళ్ళు సరిగ్గా తీయలేదు. బైక్ మీద వెళ్ళారు. కాకపోతే మీరు వెళ్తే కనుక 4 వీలర్లో వెళ్ళండి, 2 వీలర్లో వెళ్ళమాకండి. వెళ్ళినా కూడా చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. సో అది 1 వే కాబట్టి ఆపోజిట్లో బండ్లు వస్తూ ఉంటాయి. ఒక సైడ్ కొండ, ఒక సైడ్ లోయ. జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. బాగా డ్రైవింగ్ చేసిన వాళ్ళు మాత్రమే 2 వీలర్లో వెళ్ళండి. నేను మాత్రం అదే చెప్తాను. ఇంకా వీళ్ళు బైక్లో వెళ్ళారు ఫ్రెండ్స్తో. మేము ఉండే ప్లేస్ నుంచి ఊటీకి 100 కిలోమీటర్స్ అని చెప్పారనమాట. సో అది ఇంకేంటంటే ఇంకా వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఇక్కడ మబ్బు పట్టింది కానీ వర్షం పడలేదు. అక్కడికి దగ్గరగా ఊటీకి దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా వర్షం స్టార్ట్ అయిపోయిందంట. ఇంకా ఏం ప్లేసులు చూడకుండా ఇంకా వాళ్ళు రూమ్ బుక్ చేసుకుని రూమ్కి వెళ్ళిపోయారు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ చూద్దాంలే అనుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఫుల్ వర్షం అనమాట. చూడండి అసలు ఎక్కడెక్కడికి వెళ్ళినా కూడా ఫుల్ వర్షం. ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా ఫుల్ వర్షం అంట. అసలు ఎక్కడికి వెళ్ళలేదు. ఇంకా ఎక్కడ దిగి కూడా చూడలేదంట. ఇంకా వెళ్ళిన వేగంతో తిరిగి వచ్చేసారు ఇంకా వాళ్ళు. నెక్స్ట్ డే మార్నింగ్ చూద్దామని చెప్పి వెళ్ళారు కానీ వర్షం పడటంతో కుదరదు అని చెప్పి వచ్చేసారు. చూడండి, బండి తోలుతుంటేనే ఆపోజిట్లో కొంచెం పొగమంచులాగా ఎలా ఉందో. కొన్ని ప్లేస్లలో అయితే అసలు బాగా మంచు పట్టేసినట్టు పొగలాగా బండి దగ్గరికి వచ్చేదాకా తెలియట్లేదు అనమాట. అంత బాగా వర్షం పడింది. ఇంకా దానివల్ల ఇంకెక్కడికి వెళ్ళలేదు వాళ్ళు. బోటింగ్ సర్స్ చూడండి, అంటే బోటింగ్ చేస్తారు వాటర్లో, అది బాగుంటుంది. సేమ్ కొడైకెనాల్లో కూడా బోటింగ్ ఉంది. నెక్స్ట్ వాటర్ ఫాల్స్ ఉంటాయి. అవన్నీ చాలా చూడాలే కానీ మీరు 2-3 డేస్ 1 వీక్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో మీరు బాగా రిలాక్స్ అవ్వాలంటే కనుక ప్లాన్ చేసుకుని వింటర్ సీజన్లో రండి. అక్టోబర్, సెప్టెంబర్లో వస్తే ఏంటంటే వర్షాలు పడతాయి కాబట్టి ఆ టైంలో ప్లాన్ చేసుకోమాకండి. వింటర్ సీజన్ నవంబర్, డిసెంబర్, జనవరిలో ఆ టైంలో ప్లాన్ చేసుకోండి.
చాలా ప్రశాంతంగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇది వచ్చేసి మామయ్యోళ్ళు దసరాకు వచ్చారు కదా, దసరాకు వచ్చినప్పుడు కోయంబత్తూరులో కోవై కుట్రాలం అని చెప్పి ఒక వాటర్ ఫాల్స్ ఉంటుందన్నమాట. అదే ఇది. ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా వాళ్ళు స్నానాలు చేసి ఇంకా వచ్చేటప్పుడు ఈషా దగ్గరికి వెళ్ళారు. అంటే ఈషా వచ్చేసి కోయంబత్తూరులోనే ఉంది కదా, ఒక పెద్ద స్టాచ్యూ ఉంటుంది. అక్కడైతే వీడియోస్ ఏం తీయలేదు కానీ వాళ్ళు మామూలుగా ఫొటోస్ మాత్రం దిగారు. అవి నేను లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. శివరాత్రికి అయితే ఇంకా చాలా బాగుంటుంది ఈషా దగ్గర. ఒక పెద్ద ప్లేస్లో ఒక 100 ఎకర్స్ ఉంటుందనుకుంటా. దానిలో ప్లాన్ చేశారు. చాలా దూరం నడిచి వెళ్ళాలి. ఈ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలంటే చుట్టూ బోల్డ్ అంత ప్లేస్ ఉంటుంది. నెక్స్ట్ అక్కడ ఏదో కోలాటాలు అవి వేస్తున్నారని చెప్పి మా మావయ్య చెప్పారు. ఏదో జరుగుతుంది అనుకుంటా ఆ రోజు ఫెస్టివల్ లాగా. సో అదండి వీడియో. ఎలా ఉంది, నచ్చిందా, బోర్ కొట్టిందా కామెంట్లో చెప్పండి.